హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీస్ సెకండ్ ఇన్నింగ్స్. సో ఇవాళ వీడియోలో మీకు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారనమాట, రాజధాని అమరావతి నుంచి గుంటూరుకి వెళ్ళడానికి వెస్ట్ బైపాస్ రోడ్ రెడీ అయిందా అని. సో అది చూపించడం కోసం అని చెప్పి మందడం విలేజ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వైపుకి బయలుదేరానండి. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వెస్ట్ బైపాస్ మీదుగా మీకు ఆ రూట్ చూపించడానికి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్తున్నది మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ వైపుకి. రైట్ సైడ్ కనిపిస్తున్న పని అంతా కూడా N8 రోడ్ అండి. ఇది నార్త్ నుంచి వచ్చేటటువంటి రోడ్డు. సో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అటు ఇటు రోడ్కి అవతల వైపు ఇవతల వైపు. లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా LPS లేఅవుట్స్కి సంబంధించిన రోడ్స్ అండి అవి. రైట్ సైడ్ ఏమో N8కి సంబంధించిన రోడ్స్. సో వచ్చేసాం మనం సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడు. నిన్నటి వీడియోలో మీకు బిట్స్ పిలానీ వాళ్ళ అమరావతి క్యాంపస్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాను కదా. సో మళ్ళీ అగైన్ అదే రూట్లో వెళ్తున్నాం మనం. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది తాళాయిపాలెం విలేజ్ అండి. సో ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే నది దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్ సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్లో సెంటర్ రోడ్లో వెళ్తున్నాం మనం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మీకు బిట్స్ అమరావతి క్యాంపస్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. రైట్ సైడ్ అంతా కూడా మీకు వాకింగ్ ట్రాక్ వస్తుందండి. ఈ రోడ్డు పక్కన ఇంకొక రోడ్డు వస్తుంది. రోడ్డు పక్కన ఆ చెట్లే కనిపిస్తున్నాయి కదా, పెద్ద చెట్లు. వాటి మధ్యలో వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. దాని పక్కనే సైక్లింగ్ ట్రాక్ కూడా వస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ చెట్లకు మధ్యలో వాకింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ రోడ్ అండి ఇది, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది. E3 అంటారు దీన్ని. రాజధానికి సంబంధించిన రోడ్స్ని ఈ సిరీస్ ఆర్ఎల్స్ N సిరీస్తో పిలుస్తారనమాట. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే రోడ్లని E1, E2, E3 అలా ఈ సిరీస్ నెంబర్స్ వైజ్ పిలుస్తారు. అలాగే N సిరీస్ అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే రోడ్స్ని N సిరీస్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నేను చూపించినటువంటి అమరావతి బిట్స్ అమరావతి క్యాంపస్కి సంబంధించిన ల్యాండ్ అనమాట. సో ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే మీకు కనిపిస్తుంది కదా, అదే వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్. బ్రిడ్జ్కి అవతల TTD టెంపుల్ ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి. మనం లెఫ్ట్కి వెళ్ళిపోయినట్లయితే గన్నవరం వైపుకి వెళ్తాం. రైట్కి వెళ్తే మంగళగిరి అండ్ గుంటూరుకి వెళ్తాం అనమాట. యాక్చువల్లీ సర్వీస్ రోడ్ ఇదనమాట. మనం పైకి వెళ్ళి యూటర్న్ తీసుకుని వద్దాం. లెఫ్ట్ మీకు కనిపించేదే ఆ గోపురం, అది TTD వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. కొంచెం పైకి వెళ్ళి మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వద్దాం. సో గ్రీనరీ అది బ్రహ్మాండంగా పెంచుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఆ కుడివైపున చెట్లన్నీ కూడా ఎక్కువగా రావి చెట్లు ఇవి అవన్నీ కూడా. సో లాట్ ఆఫ్ ఆక్సిజన్, నడిచే వాళ్ళకి వాకర్స్కి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ లభిస్తుంది అనమాట దాని ద్వారా. అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమం. అలాగే మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాం. యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్వీస్ రోడ్ ద్వారా మనం వెస్ట్ బైపాస్ పైకి వెళ్ళిపోతాం. ఓకే, ఇందాక నేను మెన్షన్ చేసిన రావి చెట్లు ఇవే అండి. వాకింగ్ ట్రాక్ ఈ చెట్ల వరుసలకి మధ్యలో వాకింగ్ ట్రాక్ వస్తుంది. పక్కనే మళ్ళీ సైకిల్ ట్రాక్ కూడా వేయబోతున్నారు వెరీ సూన్. యాక్చువల్గా మంగళగిరిలో చిన్న పని ఉంది. మందడం నుంచి వేరే షార్ట్ కట్ ఉందండి, కాకపోతే మీకు వెస్ట్ బైపాస్ ఎంట్రీ చూపించడం కోసం అని చెప్పి వెస్ట్ బైపాస్ మీదుగా మంగళగిరికి వెళ్తున్నాను. సో వచ్చేసాము. ఎదురుగుండా కనిపించేదే వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ అనమాట. దానికన్నా ముందు లెఫ్ట్కి మనం సర్వీస్ రోడ్ ఎక్కేస్తాం. ఈ వెస్ట్ బైపాస్ లెఫ్ట్కి మీకు హైవేకి చిన్నకాకాని దగ్గర దిగుతుందండి, అంటే కాజా టోల్ ప్లాజాకి ముందు అనమాట. అదే రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర
అవుట్పల్లి అంటారు, చిన్న అవుట్పల్లి అంటారు, అది అక్కడ దిగుతుంది అనమాట. సో పైకి ఎక్కేద్దాం మనం వెస్ట్ బైపాస్ పైకి. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇళ్ళన్నీ కూడా వెంకటపాలెం విలేజ్కి సంబంధించినవి. ఎడమవైపున ఉన్న విలేజ్ వెంకటపాలెం విలేజ్. ఇదంతా కూడా ఏపీ సెక్రటేరియట్కి అలాగే హైకోర్టుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే గన్నవరం వైపు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కిందకి దిగి ఇటువైపు వెనక్కి, అంటే మనం వెళ్తున్న డైరెక్షన్ కాకుండా వెనక్కి అనమాట, అలా వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వన్ వే. లేదు స్ట్రైట్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ అండర్ పాస్ నుంచి విట్ యూనివర్సిటీ మీదుగా మళ్ళీ వాళ్ళు చేరుకోవచ్చు అసెంబ్లీకి కానీ హైకోర్టుకి కానీ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి టోల్ గేట్ కన్నా ముందు కింద దిగి ఇటు వచ్చేస్తున్నాయి అనమాట వెహికల్స్. అలా కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి అండర్ పాస్ కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కొత్తగా నిర్మించినటువంటి టోల్ గేట్, టోల్ ప్లాజా, వెంకటపాలెం టోల్ ప్లాజా అంటారు ఇది. ఇంకా టోల్ అయితే వసూలు చేయటం లేదు యాజ్ ఆఫ్ టుడే. సో మళ్ళీ పైకి వెళ్ళిపోదాం మనం. ఈ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కృష్ణాయపాలెం విలేజ్కి పైకి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఓన్లీ 2 వీలర్స్ అండ్ ఎల్ఎంవీస్, అంటే కార్లు జీప్లు వరకు అలౌ చేస్తున్నారు. హెవీ వెహికల్స్ని అయితే అలౌ చేయట్లేదు అనమాట పైకి. వెరాజ్ రైట్ సైడ్ ఆ ట్రాక్లో మీకు అటు సైడ్ నుంచి హెవీ వెహికల్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అంటే గుంటూరు నుంచి ఇటు వైజాగ్కి వెళ్ళే వెహికల్స్ కానివ్వండి, లేదు హైదరాబాద్కి వెళ్ళే వెహికల్స్. సో NH16 ప్లస్ NH65కి కనెక్షన్ అనమాట ఇది. కోల్కతా హైవే నుంచి హైదరాబాద్ హైవేకి కనెక్షన్ అనమాట. సో ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ వల్ల మెయిన్ ఏంటంటే విజయవాడ సిటీ మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది అనమాట. ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్కి వెళ్ళాల్సినవి, లేదు ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ ఆ పైకి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ వెస్ట్ బైపాస్ మీదుగా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో రైట్ సైడ్ మీకు దూరంగా కనిపించేది SRM కాలేజ్ అండి. SRM అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అమృత యూనివర్సిటీ రోడ్ పక్కకే కనిపిస్తుంది. మంచు ప్లస్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కదా, కాబట్టి డస్ట్ కూడా ఉంది, కాబట్టి విజిబిలిటీ కొంచెం పూర్గానే ఉంది. సో ఎడమవైపు కనిపిస్తున్న కొండలే అండి ఉండవల్లి గుహలు, తర్వాత పెనుమాక, ఆ తర్వాత చివరిలో లాస్ట్లో కనిపించేది మంగళగిరి పానకాల స్వామి గుట్ట అన్నమాట. ఈ రైట్ సైడ్కి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది ఇందాక నేను చెప్పిన SRM కాలేజ్ అండ్ అమృత యూనివర్సిటీ. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఈ కాలువ పనులన్నీ కూడా కొండవీటి వాక్కి సంబంధించిన పనులండి. ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మీకు రైట్ సైడ్ కనిపించేది అమృత యూనివర్సిటీ. వెస్ట్ బైపాస్కి బాగా దగ్గరగా ఉంటుంది అమృత యూనివర్సిటీ. సో ఇప్పుడిప్పుడే మంచు కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. సో ఆ కనిపించేది పానకాల స్వామి గుట్ట అనమాట, మంగళగిరి పానకాల స్వామి గుట్ట, అది అమృత యూనివర్సిటీ. ఇంకోసారి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకో రోజు ఫ్రీగా ఉన్నప్పుడు ఇటువైపు వచ్చి. ప్రస్తుతానికైతే ఇంకా విజిబిలిటీ అనేది బాగా పూర్గానే ఉంది. ఆ సెంటర్లో చిన్న కొండను చూసారా, ఆ కొండకి మంగళగిరి కొండలకి మధ్యలో మీకు ఎయిమ్స్ హాస్పిటల్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్. ఇకపోతే ఈ చెట్ల వెనక కనిపిస్తున్న స్ట్రక్చరు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్మిస్తున్నటువంటి క్రికెట్ స్టేడియం, మంగళగిరి క్రికెట్ స్టేడియం అంటాం కదా మనం, ఆ క్రికెట్ స్టేడియం అనమాట అది. కుడివైపుకి అయితే మీకు నిడమర్రు విలేజ్ వస్తుందండి. సో కనిపించేదే క్రికెట్ స్టేడియం. ఈ పక్కన అంతా కూడా రోడ్స్ అవన్నీ లే చేస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎల్పిఎస్ లేఅవుట్స్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు ఏవైతే ఇచ్చారో పొలాలు, దానికి గాను ప్లాట్స్ కేటాయించారు కదా. సో ఆ ప్లాట్స్ అంతా డెవలప్ చేసి ఇస్తున్నారు, ఆ రోడ్స్ అవి లే చేస్తున్నారు అన్నమాట. సో క్లియర్ కనిపిస్తుంది చూడండి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం కిందకి దిగేద్దాం, ఎందుకంటే కాజా టోల్ ప్లాజా వరకు లేదు ఇటు సైడ్ నుంచి ఎంట్రీ. మధ్యలో హాయిలాండ్ దగ్గర మనం కిందకి దిగేసి మంగళగిరి టౌన్లోకి, అంటే చిన్నకాకని దగ్గర దిగి వెనక్కి మంగళగిరి టౌన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ముందు వెళ్తున్న ట్యాంకర్ గమనించారా, ఇది నీళ్లు జల్లుకుంటూ వెళ్తుంది. సో రీసెంట్గా సిఆర్డి అఫీషియల్స్ని చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారనమాట. సో డస్ట్ బాగా వస్తుంది, టిప్పర్లు అవి బాగా తిరుగుతున్నాయని. సో అందుకోసమని సిఆర్డి అథారిటీస్ వాటర్ ట్యాంకర్స్ని పెట్టి సో నీళ్లు జల్లుకుంటూ వెళ్తున్నారు రోడ్స్ అన్నిటి మీద, ఎక్కువగా డస్ట్ లేకుండా. మంచి పని ఓ రకంగా. చూశారు కదా, ఇదే అనమాట వాటర్ ట్యాంకర్. సో ఇలా మొత్తం క్యాపిటల్ మొత్తం కూడా చాలా వాటర్ ట్యాంకులు రోజుకి 2-3 సార్లు తిరుగుతున్నాయి, ఎక్కువ దుమ్ము పైకి లేకోకుండా వాటరింగ్ చేస్తున్నారు అనమాట రోడ్స్ మీద. సో ఈ లెఫ్ట్ కనిపిస్తుంది మంగళగిరి, రైట్ సైడ్ నిడమర్. సో చాలా అపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ పాతవి కొన్ని ఉన్నాయి, కొత్తవి చాలా కడుతున్నారండి. సో అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి చాలా వరకు. సో ఎదురుగుండా కనిపించేవన్నీ కూడా కొత్త అపార్ట్మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి అలౌ చేయట్లేదు ఇటువైపు. సో కిందకి దిగేద్దాం. కిందకి దిగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళిపోయినట్లయితే హాయిలాండ్కి వెళ్ళిపోతాం మనం లెఫ్ట్కి వెళ్ళిపోయి చిన్న కాకాని మీదుగా మళ్ళీ మంగళగిరికి రీచ్ అయిపోదాం అండి. యాక్చువల్గా బైక్ మీద నుంచే మాట్లాడాను, అది ఆడియో ప్రాపర్గా రికార్డ్ అవ్వలేదు, అందుకని చెప్పి మ్యూట్ చేసి మళ్ళీ అగైన్ నేను వాయిస్ ఇస్తున్నాను. సో ఈసారి జాగ్రత్తగా చెక్ చేసుకుని మాట్లాడతాను. సో దూరం కనిపిస్తుంది కదా ఆ బోర్డు, హాయిలాండ్ బోర్డు. సో ఈ ప్రాంతంలో మనం మళ్ళీ నేషనల్ హైవేని టచ్ చేసుకుంటూ టువర్డ్స్ మంగళగిరి వెళ్ళిపోతున్నాం. గుంటూరు వైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మంగళగిరి లోపలికి ఎంటర్ అవడానికి ఇదే అనమాట ఎంట్రీ పాయింట్. సో స్లోగా లెఫ్ట్కి తీసుకుని లోపలికి వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అనమాట మంగళగిరి టౌన్ లోపలికి ఈ సర్వీస్ రోడ్ ద్వారా. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపించేది మీకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో కనిపించేదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. సో అదే అండి వెస్ట్ బైపాస్. మీరు రాజధాని నుంచి గుంటూరు వైపుకి రావచ్చా అని అడిగారు కాబట్టి
సో యాజ్ ఆఫ్ నౌ టూ వీలర్స్ అండ్ కార్లు వరకు అలో చేస్తున్నారు. వేరాజ్ మీరు ఇటు గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా, లేదు వైజాగ్ వైపు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. హెవీ వెహికల్స్ కూడా అలో చేస్తున్నారు. ఓకే, హోప్ ఈ వీడియో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించిందని అనుకుంటున్నాను. ఇప్పటికే బాగా లెంగ్తీ అయిపోయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఇదే ఎన్ఆర్ఐ హాస్పిటల్ దారి అనమాట. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఈటరీస్ సంబంధించిన హోటల్స్ కానీ, రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనండి, హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.